హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు గారు. అంతేకాకుండా ప్రతి రైతు ఖాతాలో ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా జమ కావాలంటే ఈ క్రాప్ మరి ఈకేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీనైతే తిరిగి చెల్లించి ఉండాలని, అలా తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ చేయడంతో పాటు ఈ క్రాప్ మరి ఈకేవైసీ చేయించుకోవాలని ప్రతి ఒక్కరికి వెల్లడించారు. వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ రైతు రుణమాఫీ జిల్లాల వారీగా జమ కాబోతున్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు. ప్రతి ఒక్కరికి డబ్బులు అనేవి జమ చేయడంతో పాటు ఈ క్రాప్ ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలని, అలా చేయించుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి జమ కాబోతున్నట్లు కూడా వెల్లడించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి డబ్బులు అనేవి జమ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి ఈకేవైసీ ఈ క్రాప్ అనేది వారి గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకొని ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి డబ్బులు అనేవి నేరుగా అలానే జమ అవడంతో పాటు ఈకేవైసీ ఈ క్రాప్ కూడా ప్రత్యేకంగా వెల్లడించారు. అంటే ఆ విషయం గురించి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకుని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉంటే చాలని ఇట్టివారికి ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ కావడం అయితే జరుగుతుందని వెల్లడించారు. సో చూసారండి, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఇటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.